జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. 6వ స్కంధంలో ఉన్నాం. గంగా నది ఒడ్డున సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవత గాథలను వినిపిస్తున్నారు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో తెలియచేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వృత్తాంతాన్ని తెలియజేశారు. ఆ వృత్రాసురుడు వృత్తాంతం విన్న పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేశారు. ఈ వృత్రాసురుడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు కదా, లోకానికి అపకారం చేసేవాడు కదా, అలాంటిది మహావిష్ణువు భక్తుడు ఎలా అయ్యాడు, అలాగే దేవేంద్రుణ్ణి ఎలా మెప్పించాడు అని ఈ ప్రకారంగా పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుణ్ణి అడిగాడని సూత మహర్షి సౌనకాది మహర్షులతో చెప్పారు. పరీక్షిత్ అలా అడిగేసరికి సుఖ మహర్షి ఆ శ్రీహరి స్మరణేందు శ్రద్ధతో ఇలా అన్నారు. పూర్వం కృష్ణద్వైపాయనుడు అంటే సుఖ మహర్షి యొక్క తండ్రి వ్యాస భగవానుడు, నారదుడు, దేవల మహర్షి నాకు చెప్పిన ఒక వృత్తాంతం ఉంది, ఒక కథ ఉంది. ఆ కథ నేను నీకు చెప్తాను, సావధానంగా వినాల్సింది అని పరీక్షిత్ మహారాజు జాగ్రత్తగా వింటున్నారు. సుఖ మహర్షి చెప్తున్నారు. అమిత విభూతి జాల నమరాధిపు బోలుచు సూరసేన దేశములకు భర్తై ప్రజలు సంతసమందగ సార్వభౌముడై క్షమధనకెల్ల కాలమును గామ దుహంబుగా చిత్రకేతు నామమున ప్రసిద్ధికెక్కే గుణమండనుడంచిత కీర్తికాముడై. ఒక కథ చెప్తున్నాను విను. అపారమైన ఐశ్వర్యాన్ని కలిగి ఇంద్రుడితో సమానంగా శూరసేన దేశాన్ని చిత్రకేతువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాడు. ఆ మహారాజు విశ్వమంతటా వ్యాపించిన కీర్తి కలవాడు, సద్గుణాల చేత ప్రకాశించేవాడు అని చిత్రకేతు యొక్క కథని చెప్తున్నారు. చిత్రకేతు పాఖ్యానము అని. మానిత తారుణ్య మదన తురంగులు కందర్ప విజయైక ఖడ్గలతలు మదన సమ్మోహన మంత్రాధిదేవతల్ పంచశిలీ ముఖు బందె కత్తే లసమాస్త్రుడఖిలంబు నడగించు బొమ్మలు నాత్మ సంభవని కట్టాయి తములు పుండ్రేషు కోదండు భూరి తేజంబులు శంబర విద్వేషి సాయకములు నాగబులు పారునుక కోటి నళిన ముఖులు తనకు పత్నులుగాగనత్యంత విమల కీర్తి వైభవ సన్మార్గవర్తి ఎగుచు జగతి పాలింపుచుండెనా జన విపుండు. ఆ చిత్రకేతు మహారాజుకి అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ చాలా అరుదైన రూప లావణ్యాలను కలిగి ఉన్నవారు. వాళ్ళు చిగురుటాకుల్లాగా, ఆట బొమ్మల్లాగా, పుష్పబాణాల్లాగా చాలా సౌందర్యాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఉంటూ తన అఖండ కీర్తి వైభవంతో ఆ రాజు రాజ్య పాలనను సన్మార్గంలో కావిస్తున్నాడు. కలిమి వేవేలు భార్యలు కలిగియుండ బరగ సంతతి ఒకరుని బడయలేక చిత్తమున జాల బాయని చింతవడమి బడల జొచ్చను వేసవి మడువు ఓలే. ఈ చిత్రకేతు మహారాజుకి వేల కొద్ది భార్యలు ఉన్నప్పటికీ కూడా ఆ చక్రవర్తికి సంతానం కలగలేదు. సంతానం లేకపోయేసరికి ఆ కాంక్షతో అతని మనస్సు విచారంతో వేసవి కాలంలో మడుగులాగా రోజు రోజుకి క్షీణించసాగింది. ఎక్కువ దుఃఖపడుతున్నాడు. రూపము సత్ప్రతాపము మరుత్పతి భోగము యవ్వనంబు సందీపిత చారు వర్తనము దిగ్విజయంబును సత్యము జగద్వ్యాపిత కీర్తియున్ సతులు వైభవ ముఖ్యములెల్ల మాన్పగా నోపకయుండే నా నృపతి నొందిన సంతతి లేని దుఃఖమున్. ఆ చిత్రకేతు మహారాజుకి చాలా అందమైన రూపం ఉంది, ప్రతాపం ఉంది, అలాగే చాలా సుఖాలు అనుభవిస్తున్నాడు, యవ్వనం ఉంది, చక్కని నడవడిక ఉంది, అతని విజయాలకు కొరత లేదు, సత్యవంతుడు, కీర్తి ఉంది, అనేక మంది అందమైన భార్యలు ఉన్నారు.
కానీ ఇన్ని వైభవాలున్న సంతతి లేదు, నాకు పిల్లలు లేరు అనే దుఃఖాన్ని తీర్చలేకపోయాయి ఈ వైభవాలన్నీ. ఇలా సంతానం లేక బాధపడుతున్న రాజు యొక్క మందిరానికి ఒకరోజు అంగీరసుడు అనే మహాముని వచ్చాడు. ఆ వచ్చిన మహర్షి చిత్రకేతువు నుండి అతిథి సత్కారాలు పొందాడు, కుశల ప్రశ్నలు వేశాడు. అలా అడిగి ఇలా అన్నాడు, ఓ రాజా, రాజ్యం అంతా నీ అధీనంలో ఉంది కదా. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం అనే ఏడింటి చేత జీవుడు రక్షించబడుతున్నట్లు ప్రభువైన నువ్వు అమాత్యులు, మిత్రులు అనే సప్త ప్రకృతుల చేత రక్షించబడుతూ రాజ్యభోగాలు అనుభవిస్తున్నావు కదా. నీ భార్యలు, ప్రజలు, మంత్రులు, పౌరులు, జనపదులు, సామంతులు అంతా నువ్వు చెప్పినట్లే నడుచుకుంటున్నారు కదా. కానీ ఇన్ని కలిగి ఉండి కూడా, సర్వాన్ని కలిగి ఉండి సార్వభౌముడమైన నీ ముఖంలో ఎందుకు విచారం గోచరిస్తోంది, ఎందుకు దుఃఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది, దానికి కారణం ఏమిటి అని అడిగాడు అంగీరసుడు. అలా అడిగిన మునిశేఖరుడితో ఆ చిత్రకేతు మహారాజు అన్నాడు, మీ తపోబలం చేత మీరు తెలుసుకోగలరు కదా స్వామి నా దుఃఖానికి కారణం అని మాట్లాడలేక తల ఉంచుకొని కూర్చున్నాడు. అతని అభిప్రాయాన్ని తెలుసుకుని మహాత్ముడైన అంగీరసుడికి చాలా దయ కలిగింది. ఆ చిత్రకేతు మహారాజుతో పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యి అని పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు. ఆ యజ్ఞ శేషాన్ని అతని పెద్ద భార్య అయిన కృతజ్యుతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆవిడతో చెప్పాడు, నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు. అతని వలన నువ్వు సుఖ దుఃఖాలు అనుభవిస్తావు అని చెప్పిన అంగీరసుకుడి వాక్కు చొప్పున ఆమె గర్భాన్ని ధరించింది. నవమాసాలు నిండిన తర్వాత ఒక చక్కటి కుమారుణ్ణి కన్నది. అలా కుమారుణ్ణి కన్నాక రాజు, సమస్తమైన భృత్యులు, అమాత్యులు చాలా సంతోషం పొందారు. అప్పుడు చిత్రకేతువు స్నానం చేసి సకల భూషణాలు ధరించి కుమారుడికి జాత కర్మను నిర్వర్తించాడు. బ్రాహ్మణులకు అపరిమితంగా బంగారము, వెండి, వస్త్ర ఆభరణాలు, గ్రామాలు, ఏనుగులు, వాహనాలు, ఆవులు, అపారమైన ద్రవ్యము ఇదంతా కూడా దానం చేశాడు. ప్రాణికోటికి మేఘంలాగా తక్కిన వారికి అంతా కూడా వాళ్ళకి ఏ ఏ కోరికలుంటే ఆ కోరికలన్నీ కూడా తీర్చాడు. పుత్ర వ్యామోహం చేత కృతజ్యుతి యందు పరమానందంతో ఉన్నాడు. అంటే తన పెద్ద భార్య కృతజ్యుతి ఆవిడ కుమారుణ్ణి ఇచ్చింది అన్న ఆనందంతో ఆవిడ మీద చాలా ఇష్టంతో ఉన్నాడు. కానీ దీన్ని చూసి తక్కిన భార్యలు సహించలేకపోయారు. చిత్రకేతు మహారాజు యొక్క మోహానికి ఈ పుత్రుడే కదా కారణం అని ఈర్ష్యతో ఏం చేశారంటే కర్కశ హృదయాలైపోయి ఆ బాలుడికి విష ప్రయోగం చేశాడు. చేసేసరికి చాలా దుఃఖించాల్సిన విషయం, ఆ సుఖంగా నిద్రపోతున్న బాలుడు నిద్రపోతున్నట్లే మరణించాడు. అప్పుడు తెల్లారింది. నిద్ర లేపుదామని వెళ్ళిన దాది ఆ బాలుడి వికృతాకారాన్ని చూసి భయంతో విస్మయంతో భూమి మీద పడి ఏడవడం మొదలెట్టింది. పుడమినిట్టక నిల్వనం బడిపొక్కు చొంగడు దేనయ్యై ఎడకు వేమియు లేని వాక్కుల నావురంతు విలాపమన్ దెడరుతోప భృషాతురోన్నతి నేర్చినన్ విని భీతితో గడుపు బిట్టవియంగ భూపతి కాంత గ్రక్కుననేగుచున్. అలా నేల మీద పడి దీనంగా బోరుమని ఏడుస్తున్న ఆ పనమ్మయ్య దాది యొక్క ఏడుపు విని మహారాణి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. బాలుడొక్క రెండు పరిణామశీలుండు వంశకర్త తపసి వరము వలన బుట్టి మిన్న కట్లు పొలిసి ఉన్నట్టియా కొడుకు చూచి తల్లి ఎడలజొచ్చే. తన ఏకైక పుత్రుడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతున్న వంశకర్త, ఆ మహాముని వరం వల్ల జన్మించిన వాడు చనిపోవడం చూసి తల్లి తల్లడిల్లిపోయింది, చాలా శోకించింది. కుంకుమ రాగరమ్య కుచ కుంభములన్ గడు కజ్జలంబుతో బంకిలమైన బాష్పముల బాల్పడ మజ్జనమాచరింపుచున్ కంకణ పాణి పల్లవ యుగంబున వక్షము మోది కొంచు నా పంకరుహాక్షి ఏడ్చే బరి భావిత పంచమ సుస్వరంబునన్. పాపం ఆవిడ గట్టిగా ఏడ్చిందిట. కుంకుమ పువ్వు పూతలతో శోభిస్తున్న కుచ కుంభాలు కాటుక కంటి నీటితో తడిసి స్నానం చేసేయట. అంటే కంటి నుంచి నీళ్లు అలా పడి వక్షస్థలం మీద పడి మొత్తం అంతా తడిసిపోయింది. కంకణాలతో అలంకరించబడిన చిగురాకు వంటి చేతులతో రొమ్ము బాదుకుంటూ గట్టిగా ఏడవసాగింది ఆవిడ.
ఆయార్తరవమునకు భూనాయకుడు భయంబునుంది నయముడికి సుతుండాయగ వేగంబునదని పాయని మోహంబు తోడ బాలుని మీదన్ వ్రాలియో పుత్ర నీ వార్త దంభోళి అయి కూలగా వ్రేయకి కొద్ది నన్నేటికిన్ జాలి నొందించె నా దాడ ఇంకెట్టిదో తూలి మీ తల్లికిన్ దుఃఖమెట్లారును. ఆ రోదన విని భార్య ఏడుస్తుంటే అది విని చిత్రకేతు మహారాజు ఒక్కసారి ఆ శబ్దం విని భయం పొందింది. పరిగెత్తుకుంటూ తన కుమారుడిని చూడాలని వచ్చాడు. వచ్చి చూసేసరికి బాలుడు చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన బాలుడి మీద పడ్డాడు. ఏడుస్తున్నాడు. కుమారా, నీ మరణ వార్త పిడుగుపాట్లాగా నన్ను చంపకుండా ఇంకా ఎందుకు బతికించింది? ఇంకా నేను ఎట్లా బతుకుతాను? నీ తల్లికి దుఃఖం ఎలా చల్లారుతుంది అంటూ గట్టిగా విలపించసాగాడు. ఈ విధంగా తలమునకలుగా దుఃఖావేశంలో భృత్యులు అమాత్యులు బంధుజనంతో కూడి బాధపడుతున్నాడు. ఈ రాజు యొక్క దుఃఖాన్ని తెలుసుకున్న అంగీరసుడు వచ్చాడు. అంగీరసుడు వల్లే కదా ఈ పిల్లాడు పుట్టాడు. నారదుడితో కలిసి వచ్చాడు. వచ్చి చనిపోయిన కుమారుని కాళ్ళ దగ్గర చనిపోయినట్లు పడున్న చిత్రకేతు మహారాజును చూసి ఇలా అన్నాడు. ఆ అంగీరసుడు ఇలా అంటున్నాడు, ఓ రాజా, నీకు వీడెవ్వడు, నీవెవ్వనికి శోక సంతాపమందెదు సార్వభౌమ. పుత్రమిత్రాదులు పూర్వ జన్మంబున నెవ్వని వారలో ఎరుగగలరే. మొదలు నదీ వేగమున నాడకాడకు సికతంబుగూడుచు చెదరుచుండు నా రీతి బ్రాణుల కతికాల గతి చేత బుట్టుట సచ్చుట పొసగుచుండు. గాన భూతములకు గలుగు భూతంబులు మమత తోడ విష్ణు మాయ చేసి దీని కడల నేల ధృతిదూలగా నేల బుద్ధి దలుపవలదే భూత సృష్టి. ఓ మహారాజా, అంగీరసుడు అంటున్నారు, అంగీరస మహర్షి, నీకు వీడు ఏమవుతాడు? నువ్వు ఎవరి కోసం దుఃఖపడుతున్నావు? ఈ జన్మలో పుత్రమిత్రాదులు పూర్వజన్మలో నీకేమవుతారో నీకేమన్నా తెలుసా? నదీ ప్రవాహానికి అక్కడక్కడ ఇసుక తిన్నెలు ఏర్పడుతుంటాయి కదా, మళ్ళీ అవి చెదిరిపోతుంటాయి. ఆ విధంగానే కాల ప్రవాహంలో ప్రాణులు పుడుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి విష్ణుమాయ వల్ల జీవులు జన్మిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకు సంతోషించడం కానీ మరణిస్తుంటే విచారించడం కానీ తగదు, జ్ఞాని అయిన వాళ్ళకి తగదు అని అంగీరసుడు అంటున్నాడు. ఓ రాజా, నీవు నేను తక్కిన వారం మనందరం వర్తమాన కాలంలో ఇక్కడ ఉన్నాం, మరణించిన తర్వాత ఇక్కడ ఉండం. కాబట్టి చావు పుట్టుకలు సత్యం కాదు. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, ఇంతకు ముందు కనిపించలేదు, ఇప్పుడు ఉన్నావు, తర్వాత కనిపించవు, దానికోసం బాధపడాల్సిన అవసరం ఏమిటి అని. చావు పుట్టుకలు సత్యం కాదు. ఈశ్వరుడు తన మాయ వలన ప్రాణులను పుట్టిస్తాడు. వాటిని ఆ ప్రాణులే రక్షిస్తాయి, ఆ ప్రాణులే హరిస్తాయి. ఈ సృష్టి ఈశ్వరుడికి అంతా కూడా ఒక ఆట. దీని యందు ఆయనకి ఏమాత్రం ఆపేక్ష లేదు. లోకంలో తల్లిదండ్రుల వల్ల పిల్లలు కలుగుతారు. బీజం వల్ల బీజం పుట్టడం అనేది ప్రకృతి సిద్ధమైన ధర్మం. అందువల్ల దేహికి ఇది శాశ్వతమైన ధర్మం. దేహము జీవుడు అనే విభాగం ఇది అజ్ఞాన కల్పితం. అగ్ని స్వభావం చేత ఒక్కటే అయినా లోకంలో పెక్కు రూపాలుగా కనిపించినట్టు అగ్ని చూడ్డానికి ఒకటే కానీ అనేక రూపాల్లో కనిపిస్తుంది కదా, అలాగే జీవుడు ఒక్కడే అయినా పెక్కు రీతులుగా కానవస్తూ ఉంటాడు. నిద్రిస్తున్నప్పుడు వచ్చే కళలో నవరసాలు అనుభవిస్తుంటాం, మేల్కొన్నాక ఓహో ఇదంతా కళ అని తెలుసుకుంటాం. అలాగే ఈ బాంధవ్యాలన్నీ కూడా నిజం కావని తెలుసుకో. అజ్ఞాన అంధకారం నుండి బయటికి రా. ఆ శ్రీమన్నారాయణ యందు నీ చిత్తాన్ని నిలుపు, నిర్మలాత్ముడవు కావలసింది అని చెప్పారు. చెప్పేసరికి ఆ చిత్రకేతుడు అంగీరసుడితో ఇలా అన్నాడు, యతి వేషములు పూని యతి గూఢ గతి నిందు నేతెంచి నట్టి మీరెవ్వరయ్యా. కడగినన్బోలిన గ్రామ్య బుద్ధుల నెల్ల బోధింపవచ్చిన పుణ్యమతులో రమణ కుమార నారద వృషభాదులో దేవలాసితులను ధీరమణులో వ్యాస వశిష్ఠ దుర్వాస మార్కండేయ గౌతమాశుకరామ కపిల మునులో యజ్ఞవల్క్యుండు ధరణియు నారుణియును చవన రోమశూలాసురి జాతుకర్ణ దత్త మైత్రేయ వర భరద్వాజ బోధ్య పంచశిఖులో పరాశర ప్రభీతి మునులో
వీరులలోనెవ్వరు సురచారణ గంధర్వ సిద్ధ సంఘంబులలో వారలో ఈ సుజ్ఞానము కారణమై ఎవరి యందు గలదు తలంపన్ అనేసరికి చిత్రకేతు మహారాజు ఓదారుస్తున్న అంగీరసుడితో ఇలా అంటున్నాడు, ఇంతకి మీరెవరు? యతివేషాలు ధరించి, అంటే నారదుడును అంగీరసుడు వచ్చారు, యతివేషాలు ధరించి చాలా రహస్యంగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరెవరు? మందబుద్ధి కలిగిన నాలాంటి వాడికి బోధించడానికి మీరేమన్నా వచ్చిన పుణ్యమూర్తులా, లేకపోతే సనత్ కుమార్లా, నారద ఋషభాదుల, అసిత దేవలుల, అసిత మహర్ష దేవల మహర్ష, వ్యాస వశిష్ఠ దూర్వాస మార్కండేయ గౌతమ శుక పరశురామ కపిలుల, లేకపోతే యాజ్ఞవల్క్య తరణి ఆరుణి చవనుడు రోమసుడు ఆసురి జాతుకర్ణుడు దత్తాత్రేయుడు మైత్రేయుడు భరద్వాజుడు పంచశిఖుడు పరాశరుడు మొదలైన ఈ మహర్షుల. కాకపోతే మీరు దేవతల, చారణుల, గంధర్వుల, సిద్ధులు మొదలైన వాళ్ళ. ఇలాంటి వాళ్ళు కాకపోతే ఇంత జ్ఞానం ఎవరిలో ఉంటుంది? పొందుగ గ్రామ్య పశుత్వము పొంది మహాశోకతమము పొందిన నాకొన్ ముందర దివ్య జ్ఞానము చెందించిన వారి మిమ్ము చెప్పుడు తెలియన్. కేవలం పశువులాగా నేను మహాశోకంలో పడిపోయాను, అలా ఉన్న నాకు దివ్య జ్ఞానాన్ని బోధించారు మీరెవరో నాకు తెలియ చెప్పండి అనంటే, అలా అడిగిన చిత్రకేతునితో అంగీరస మహర్షి ఇలా అన్నారు, ఓ మహారాజా, నువ్వు పుత్రకాంక్షతో ఉన్నప్పుడు నీ చేత పుత్రకామేష్యం చేయించి నీకు పుత్రుణ్ణి ప్రసాదించిన అంగీరసుణ్ణి నేనే. ఇదిగో ఇతను బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి. పుత్రశోకంలో కూరుకుపోయిన నిన్ను అనుగ్రహించి జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాం. అజ్ఞానం వల్ల నువ్వు దుఃఖిస్తున్నావు, నేను జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాం. నీకు తిరిగి పుత్రుణ్ణి అనుగ్రహిస్తే పుత్రవంతులైన వారికి కలిగే తాపం తిరిగి నీకు కలుగుతుంది. నేను మళ్ళా కావాలనుకుంటే మళ్ళా పుత్రుడిని ఇవ్వచ్చు, కానీ మళ్ళా ఏం చేస్తావు, నువ్వు ఆ పుత్రుడి వ్యామోహంలో పడిపోతావు. లోకంలో భార్యలు, గృహాలు, సంపదలు, శబ్దాదులైన విషయాలు, రాజ్య వైభవాలు ఇవన్నీ కూడా చంచలమైనవి. ఇంకొక విషయం విను, రాజ్యము, భూమి, బలము, ధనము, భృత్యులు వీటితో ఉన్న సంబంధాలన్నీ కూడా శోకాన్ని, మోహాన్ని, భయ పీడలను కలిగిస్తాయి, కానీ సుఖాలను ఇయ్యవు. జాగ్రత్త అవస్థలో మన మనస్సులో కలిగే భావాలే స్వప్నంలో కనిపిస్తుంటాయి, తిరిగి అదృశ్యం అవుతూ ఉంటాయి. ఈ జీవి యొక్క దేహం ఉందే, అది ద్రవ్యము, జ్ఞానము, క్రియ అనే వాటితో కూడి ఈ దేహికి దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నిర్మలమైన మనస్సుతో ఆత్మ జ్ఞానాన్ని అలవర్చుకుని శాశ్వతమైన పదవిని పొందు అని అప్పుడు అంగీరసుడు అలా అనగానే నారదుడు కూడా ఈ చిత్రకేతు మహారాజుకి చెప్పడం మొదలెట్టాడు. ఓ మహారాజా, ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఒక మంత్రాన్ని నేను నీకు చెప్తాను. ఆ మంత్రాన్ని 7 రాత్రులు ఎవరు పఠిస్తారో అతడు సంకర్షణుడైన ఆ భగవంతుణ్ణి చూస్తాడు. సర్వాశ్రయమైన ఆ శ్రీమన్నారాయణ్ణి పాదకమలాలను సేవించి లోకం మీద మోహాన్ని వదిలిపెట్టి శీఘ్రంగా ఉత్తమ పదాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ కుమారునికి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ నీకు ఇతనితో ఏదైనా ప్రయోజనం ఉందని భావిస్తున్నామో అలా అయితే చూడు అని ఆ నారదుడు ఏం చేశా అంటే ఆ మృత బాలుడి కళేబరాన్ని చూసి, ఓ జీవుడా, నీకు శుభం, నువ్వు తిరిగి శరీరంలో ప్రవేశించి నీకున్న ఆయుశేషాన్ని అనుభవించి పిత్రాధీనమైన రాజ్యాన్ని అనుభవించు అని అనేసరికి ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని ఆ బాలుడు ఇలా అన్నాడు, కర్మవశముననెందు సుఖంబు లేక తిర్యగ్ను యోనుల తిరుగు నాకు వెలయనే జన్మమందున వీరు తల్లి దండ్రులైనారు చెప్పవే తాపసేంద్ర. ఓ తాపసేంద్ర, నా కర్మవశం చేత సుఖం అనేది లేకుండా నేను ఎన్నాళ్ళు పుడుతున్నాను మరణిస్తున్నాను, ఏ జన్మలో వీళ్ళిద్దరూ నాకు తల్లిదండ్రులు అయ్యారు మీరు చెప్పాల్సింది అని అన్నాడు. బాంధవ జ్ఞాతి సుతులును బగరురాత్మ వరులు దాసీన మధ్యస్థ వర్గములను సరవి గనుచుందురొక్కొక్క జన్మమునను నెరయ బ్రాణికినొక వావి నిజము గలదే. ఆ పిల్లాడు అంటున్నాడు, బతికిన పిల్లాడు, బాంధవులు, జ్ఞాతులు, సుతులు, శత్రువులు, ఆత్మీయులు, ఉదాసీనులు, మధ్యవర్గం వాళ్ళు, ఇలా కర్మానుసారంగా జీవునికి
అన్ని బంధాలు వస్తుంటాయి. నిజానికి వాస్తవంగా జీవుడికి ఎవరితోనూ సంబంధం అంటూ ఏమీ లేదు. రత్నములు హేమములు ననురాగలీల నమ్మకంబుల నీవల నావల నగుభంగి నరులందు జీవుండు ప్రాప్తుడగుతూ నెలమెదిరుగుచునుండు తానెందు జడడు. రత్నాలు బంగారము మన కోరికను అనుసరించి ఎలా క్రయ విక్రయాల్లో అటు ఇటు చేరుతుంటాయో, రత్నాలు బంగారం ఒకళ్ళు అమ్మేస్తే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తుంటాయి. అలాగా జీవుడు కూడా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పుడుతూ ఉంటాడు. తనలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అని ఆ పిల్లాడు చెప్తున్నాడు. ఒక్కడై నిత్యుడై ఎక్కడా గడలేక సొరిది జన్మాదుల శూన్యుడగుచు సర్వంబునందుండి సర్వంబు తనయందు నుండంగ సర్వాశ్రయుండనంగా సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు సామ్యమై స్వప్రకాశమున వెలిగి అఖిలంబు చూచుచూ నఖిల ప్రభావుడై అఖిలంబు తనయందు నడచి కొనుచు నాత్మ మాయా గుణంబుల నాత్మమయము గాగ విశ్వంబు తన సృష్టి ఘనత చెంద చేయుచుండును సర్వ సంజీవనుండు రమణ విశ్వాత్ముడైన నారాయణుండు అని ఆ అంతిమమైన జ్ఞానాన్ని చెప్పాడు ఆ పిల్లాడు. శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయన నిత్యమైన వాడు, శాశ్వతమైన వాడు. ఆయనకు జన్మాదులు లేవు, సర్వము ఆయనలో ఉంటుంది. ఆయన అంతటా ఉన్నారు. ఆయన సర్వాశ్రయుడు, సూక్ష్ముడు, స్థూలుడు, స్వప్రకాశుడు. అఖిలాన్ని చూస్తూ అఖిలాన్ని తన ప్రభావం చేత నడుపుతూ అఖిలాన్ని తన యందు ఉంచుకుంటాడు. ఆయన ఎల్లప్పుడూ తన సృష్టికి ఘనతను చేకూరుస్తూ ఉంటాడు. సతులెవ్వరు సుతులెవ్వరు పతులెవ్వరు మిత్ర శత్ర బంధు ప్రియ సంగతులెవ్వరు సర్వాత్మక గతుడై గుణ సాక్షి అయిన ఘనుడొక్కనికెన్. సర్వాత్ముడు, సర్వమునకు సాక్షి అయిన ఆ శ్రీమన్నారాయణకి సతులు లేరు, సుతులు లేరు, పతులు లేరు, మిత్రులు లేరు, శత్రువులు లేరు, బంధువులు లేరు, ప్రియులు అంటూ ఎవ్వరూ లేరు. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యస్తేనే ప్రియ అని. అంటే నేను ద్వేషించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, అందరి పట్ల నాకు ఒకే రకమైన భావన ఉంటుంది అని. ఈ పిల్లాడు అలా చెప్పేసరికి పిల్లాడు ఇంకా చెప్తున్నాడు, అంతేకాదు సుఖ దుఃఖాలను పొందక అన్ని విషయాల్లోనూ ఉదాసీనుడనై పరమేశ్వర స్వరూపుడనైన నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు, మీరు నా కోసం దుఃఖించాల్సిన అవసరం లేదు అని పలికి ఆ జీవుడు ఇంకా నేను ఈ శరీరంలోకి రానని మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు చిత్రకేతువు అతని బంధువులు ఎంతో విస్మయాన్ని పొంది శోకాన్ని వదిలిపెట్టేసి యమునా నది తీరానికి వెళ్ళి ఆ కుమారునికి ఉత్తర క్రియలు చేశారు, ఉత్తర కర్మలన్నీ చేశారు. తర్వాత చిత్రకేతువు బురద నుండి బయటపడ్డ ఏనుగులాగా సంసారం అనే అంధకూపం నుంచి బయటపడ్డాడు. యమునా నదిలో స్నానం చేసి మౌనంగా నారద మహర్షికి నమస్కరించాడు. ఆ చిత్రకేతు మహారాజు అదృష్టం, అంగీరసుడు నారద మహర్షి ఇద్దరు వచ్చారు. వస్తే అలా నారద మహర్షికి నమస్కరించి ఆ నారద మహర్షి చాలా ప్రసన్నతతో భగవన్ మంత్రాన్ని ఉపదేశించారు చిత్రకేతుకు. ఆ తర్వాత నారదుడు అంగీరసుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చిత్రకేతుడు నారదుడు చెప్పినట్లు నిరాహారుడే, ఆహారం లేకుండా సమాధిలో ఉండి నారాయణ స్వరూపాన్ని ధ్యానం చేశాడు. 7 రాత్రులు ఆ నారాయణ మంత్రాన్ని ఆరాధించేసరికి విద్యాధర చక్రవర్తిత్వం లభించింది. నారాయణ అనుగ్రహం చేత ఒక దివ్య విమానాన్ని అధిరోహించి మనోవేగంతో 3 లోకాలు సంచరించసాగాడు అని తారహార పటీర ధవళ దేహము వాణి రమణీయ నీలాంబరంబువాణి మణి కిరీట స్ఫురాన్ మస్తకంబులవాణి గంగణ కేయూర కరమువాణి గర్భురామయ దీప్త కటి సూత్రములవాణి ధరళ యజ్ఞోపవీతములవాణి నతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాణి దరుణ వివృత్త నేత్రములవాణి సిద్ధ మండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి యుద్ధ చరితు పద్మలోచనునకు బాధపీఠంబైన గనుని పన్నగేంద్రుగాంచనతడు. ఆ చిత్రకేతు మహారాజు ఆ సమయంలో తారకల్లాగా, మంచి ముత్యాల్లాగా, మంచి గంధంలాగా తెల్లదైన దేహం కలవాణ్ణి, అందమైన నీలాంబరాన్ని ధరించిన వాణ్ణి, మణికిరీటాల చేత ప్రకాశించు శిరస్సు కలవాణ్ణి, కంకణాలు కేయూరాలు ధరించిన హస్తములు కలవాణ్ణి, బంగారపు మొలనూలు ధరించిన వాణ్ణి,
ప్రకాశించు యజ్ఞోపవీతాలు కలవాన్ని, సుప్రసన్నమైన వక్త్రాంబుజముల వాణిని, విశాలమైన నేత్రముల కలవాన్ని, ఆ మహావిష్ణువుకు పాదపీఠమైన వాన్ని, ఘనుడైన ఆదిశేషువును చూశాడు చిత్రకేత మహారాజు. ఆ సిద్ధ సంఘం సేవిస్తుండగా ఆదిశేషుడు పుణ్యరాశిగా వెలుగొందుతున్నాడు. కన్న మాత్రనతడు కల్మషంబుల వాసి విమల చిత్తుడగుతు విషద భక్తి నిట్టరోమములకు బట్టగు చానంద బాష్ప నేత్రుడగుతు ప్రణితి చేసే. అలాంటి పావనమూర్తి అయిన ఆదిశేషువుని చూసేసరికి చిత్రకేతు మహారాజు పాపాలన్నీ తొలగిపోయాయి. భక్తితోనూ నిర్మలమైన మనస్సుతోనూ పులకించిపోయాడు. శరీరం అంతా రోమాంచం అయింది. ఆనంద బాష్పాలు రాలగా నమస్కరించాడు చిత్రకేతు మహారాజు. సంతోషాశ్రుల చేతనంతుని బరిశక్తు చేసి అతడు ప్రమోదం బెంతయునరి కట్టిననొక కొంతయు పలుకంగ లేక కొండొకవడికిన్. సంతోషం వచ్చింది. ఆదిశేషుని చూసేసరికి ఆ సంతోషంతో కూడిన అశ్రుధారలతో ఆ ఆదిశేషువుని అలా అభిషేకించి చిత్రకేతు మహారాజు సంతోష అతిశయంతో ఏమీ పలకలేక కొంతసేపు అలాగే ఉండిపోయాడు. మదినొక ఇంత మాత్రన సమంబుగా చేయుచు బాహ్యవర్తనం గదిసిన ఇంద్రియంబుల నొకంతకు తెచ్చి మనంబు వాక్కును గుదురుగ త్రోచి తత్వమున గూర్చుతు శాశ్వత విగ్రహంబు నా సదయు ప్రశాంతులోక గురు సన్నుతి సేయ దొడంగె నిమ్ములన్. అలా కొంచెంసేపు అయ్యాక ముందు మాట రాలేదు. తర్వాత బాహ్యవర్తనంలోకి వచ్చాడు చిత్రకేతు మహారాజు. వచ్చి ఇంద్రియాలను ముందర స్వాధీనం చేసుకున్నాడు. మనస్సును వాక్కును అధీనంలోకి తెచ్చుకొని ఆ దయామూర్తి పరమశాంతుడు లోక గురువు అయిన ఆదిశేషువును ఈ విధంగా సన్నుతి చేయసాగాడు. అజిదుటవై భక్తులచే విజితుడవై నాడ విపుడు వేడుక వారున్ విజితులు నీచే గోర్కులు భజింపని వారు నిన్ను బడయుదురే హరి. ఓ అనంత, నువ్వు జయింప శక్యం కాని వాడివి. అలాగే భక్తులకు లొంగిపోతావు. ఆ భక్తులు కూడా నీతో జయించబడ్డవాళ్ళు. కోరికలను జయించలేని వాళ్ళు నిన్ను చేరగలరా? నీ విభవంబులి జగము నిండుట యుండుట నాశముందుటల్ నీ విమలాంశ జాతములు నెమ్మి జగంబు సృజించు వార లో దేవ భగవద్గుణాంబుధుల తీరము గానక ఈశ బుద్ధితో వావిరి చర్చ చేయుదురు వారికి వారలు దొడ్డవారలై. ఈ లోకాలు పుట్టడం, పెరగడం, నశించడం అనేవి నీ అంశాలు మాత్రమే. ఈ జగములను మొత్తం సృజించే వాళ్ళు నీ గుణ సముద్రంలో అవతల ఒడ్డు చేరలేక వారిలో వాళ్లే గొప్పవాళ్ళం అనుకుని చర్చ చేసుకుంటూ ఉంటారు. పరమాణువు మొదలుగొని పరమము దుదిగాగ మధ్య పరికీర్తన చే స్థిరుడవు త్రయీ విధుడవై సరి సత్వాద్యంత మధ్య సదృశ గతుడవై. వేదవేత్తైన నీవు పరమాణువు మొదలు పరతత్వం వరకు వ్యాపించి ఉన్నావు. స్థిరుడవైన నీవు ఆద్యంతముల మధ్య అంతటా వ్యాపించి ఉన్నావు. ఉర్వి మొదలైన 7 నుండొకటి కంటే దశగుణాధికమయ్యుండు దాని నండ కోశమందు రజాండంబు కోటి యవని యందు నను మాత్రమగు ననంతాఖ్యుడతడు. పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, మహత్తు, అహంకారం అనే 7 ఒకదానికంటే మరొకటి 10 రెట్లు అధికంగా ఉంటాయి. దాన్ని అండకోశం అంటారు. ఇలాంటి అండకోశాలు కోటాను కోట్లు నీలో అణుమాత్రంగా ఉన్నాయి. అందువల్లే నువ్వు అనంతుడివయ్యావు అని ఆదిశేషుణ్ణి స్తుతిస్తున్నాడు చిత్రకేతు మహారాజు. కోరికలలో కూరుకుపోయిన నరపశువులు పరతత్వం అయిన నిన్ను కాదని తక్కిన దేవతలను ఆరాధిస్తారు. వారిచ్చే సంపదలు కొంతకాలం ఉండి ఆ తర్వాత నశించిపోతాయి. కోరికలు లేకుండా నిన్ను సేవించిన వాళ్ళు వేయించిన విత్తనాల్లాగా మరణానంతరం మళ్ళా జన్మించరు. నిర్గుండవైన నిన్ను జ్ఞాన విజ్ఞాన రూపాలను పొందిన గుణవంతునిగా జ్ఞానులు భావిస్తారు. ఏ రూపంలో నిన్ను సేవించిన వారికి మోక్షాన్ని నువ్వు ప్రసాదిస్తావు. నువ్వు భాగవత ధర్మాన్ని ఏ ప్రకారంగా నిర్ణయించావో అదే విధంగా ఉంటూ ఉన్నతుడవైన నిన్ను మోక్షాన్ని కోరి సనత్ కుమారాదులు సేవిస్తున్నారు. ఈ భాగవత ధర్మాన్ని ఆచరించే వాళ్ళలో జ్ఞానహీనుడు ఒక్కడు కూడా లేడు. అన్యులైన వాళ్ళు మందబుద్ధితో నేను, నీవు, నాకు, నీకు అంటూ అధర్మాన్ని ఆశ్రయించి నాశనం అయిపోతున్నారు. సమస్తమైన ప్రాణులను
సమదృష్టితో చూసే నివానికి నీ దర్శనం వల్ల పాపం నశించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నీ పవిత్ర పాద దర్శనం వల్ల నాలోని మాలిన్యం అంతా పూర్తిగా నశించింది. చిత్రకేతు మహారాజ్ చెప్తున్నారు, అజ్ఞానంలో ఉన్న నాకు పూర్వ నారద మహర్షి అనుగ్రహం వల్ల ఈ భాగవత ధర్మం పట్టుబడింది. అందువల్ల నేడు నీ దర్శనం ప్రాప్తించింది. మిణుగుర్లకు సూర్యుడు కనిపించినట్లు సామాన్యులకు నీ మహత్యం గోచరించదు. ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి, స్థితికి, లయానికి కారణభూతుడమైన ఓ సర్వేశ్వర, నీకు నమస్కారం. అరయ బ్రహ్మాదులెవ్వని నన్ను నయించి భక్తియుక్తుల మనమున ప్రస్తుతింతు రవని ఎవ్వని తల మీద నావగింజ బోలు నా వేయి శిరముల భోగి గొలుతూ. బ్రహ్మాదులందరూ కూడా ఎవరిని ఆశ్రయించి భక్తియుక్తులతో మనస్సులలో ప్రస్తుతిస్తారో ఈ భూమి ఎవరి తల మీద ఆవగింజలాగా నిలబడుతుందో అలాంటి వేయి శిరస్సులతో వెలుగొందే నిన్ను నేను కొలుస్తున్నాను. ఈ విధముగా వినుతింపగా నా విద్యాధరుల భర్త కనియనంతుండో విమల బుద్ధి నీదగుధి విభవంబునకు మెచ్చి తిన్బ్రియమారన్. అరయ నారదుండు నంగిరసుండును తత్వముసగినారు దాని కథన నన్ను చూడగలిగే నా భక్తి మదిగలిగే నా పదంబు నీకు నమ్మగలిగే అని ఈ విధంగా స్తుతించేసరికి అనంతుడు సంతోషించి ఆదిశేషుడు ఇలా అంటున్నారు, ఓ చిత్రకేతుడా, నీ బుద్ధి వైభవానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని ఆదిశేషుడు ఇంకా ఇలా అంటున్నాడు. నారదుడు అంగీరసుడు నీకు నా యథార్థ స్వరూపాన్ని చెప్పారు. ఆ కారణంగానే నువ్వు నన్ను చూడగలిగావు. నీ మనస్సులో నా యందు భక్తి స్థిరంగా నెలకొంది. నా మార్గం నీకు అవగాహన అయింది. పూనినా రూపంబు భూత జాలంబులు భూత భావనుడనే బొందువడగా బ్రహ్మంబు మరియు శబ్ద బ్రహ్మమును శాశ్వతంబైన తనువులు దగిలే నాకు నఖిల లోకములందు నను గతంబయ్యుండు లోకంబు నాయందు జోక చెందు నుభయంబు నాయందు నభిగతంబయ్యుండు నభిలీన మగుదు నయుభయమందు వెలయ నిద్రించు వాడాత్మ విశ్వమెల్ల చూచి మేల్కాంచి తానొక్క చోటి వాణి గా వివేకించు మాట్కిని జీవితేశ మాయ దిగనాడి పరమ ధర్మంబు తెలియు. ఆదిశేషుడు అంటున్నారు, ఓ ఈ భూతజాలన్నీ నా రూపాలు. నేను కేవలం సర్వభూతాల భావంలో మాత్రమే ఉంటాను. బ్రహ్మము మరియు శబ్ద బ్రహ్మం అనే రెండు శాశ్వతమైన శరీరాలు ఉన్నాయి నాకు. నేను అన్ని లోకాల్లోనూ ఉంటాను. అన్ని లోకాలు నాలో ఉన్నాయి. ఈ రెండు స్థితులు నాకున్నాయి. ఈ రెండిటి యందు నేను లీనమై ఉంటాను. నిద్రించే వాడి యొక్క ఆత్మ ఈ విశ్వమంతా వ్యాపించి తెలివి వచ్చాక తను ఎక్కడున్నది తెలుసుకుంటాడు కదా. అదే విధంగా ఈ జీవులు కొంతకాలానికి మాయను వదిలిపెట్టేసి పరమ ధర్మాన్ని తెలుసుకుంటారు. నిద్రవోవు వేళ నిరుత్తరుడై దేహి దానెట్టి గుణము చేతనింద్రియముల గడచినట్టి సుఖము గనునట్టి బ్రహ్మంబు గడిమి మెరయ నన్నుగా నెరుంగు. నిద్రపోయేటప్పుడు జీవుడు పిలిస్తే పలకకుండగా ఏ గుణాలు లేకుండా ఇంద్రియాతీతంగా ఉంటాడు. అలాంటి ఆనంద స్థితినే పరబ్రహ్మంగా తెలుసుకో. ఆ బ్రహ్మమే నేను. స్వప్నమందునెట్లు సంచారమునరించు మేలు కాంచి దృష్టమో మోలి నెరుగు నుభయ మెరుగునట్టి యుత్తమ జ్ఞానంబు తత్వమట్టిదైన తలపు నేను. స్వప్నంలో జీవుడు అనేక చోట్ల సంచారం చేస్తాడు. మేల్కొన్నాక స్వప్నంలో చూసిన దాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఈ ఉభయ స్థితులను తెలుసుకునే ఉత్తమ జ్ఞానమే నేను. అరయంగనెవ్వని కలవిగానట్టి సలలిత మానుష జాతి బుట్టి ఆత్మతత్వ జ్ఞాన హతుడైన వానికి గలుగునే ఎందు సుఖంబుకింత వెలయ ప్రవృత్తి నివృత్తి మార్గంబుల సుఖ దుఃఖ చయముల సొరిది తెలిసి పని చెడి సంకల్ప ఫలమూలమున బారి కడు సుఖ దుఃఖ మోక్షముల కొరకు దంపతి క్రియా మతంబు వర్తింతురు దాన మోక్షమేల దక్కియుండు నఖిల దుఃఖ హేతువైన ఈ కర్మంబు నెరిగి నన్ను దళపరిచ్చలోనా. ఆదిశేషుడు ఇలా చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవ్వరికి సాధ్యం కాని ఈ మానవ జన్మనెత్తి కూడా ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉంటే వాడికి కొంచెం కూడా సుఖం ఉండదు.
జనులు ప్రవృత్తి మార్గంలో నివృత్తి మార్గంలో సుఖాలని దుఃఖాలని క్రమాన్ని తెలుసుకొని దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో దాంపత్య ధర్మాన్ని అవలంబిస్తారు. కానీ దానివల్ల మోక్షం ఎలా వస్తుంది? నన్ను విస్మరించి, ఆ భగవంతుడిని విస్మరించి దుఃఖహేతువైన ఈ కర్మల్లో చిక్కుకున్న వాళ్ళకి మోక్షం మాత్రం లభించదు అని విజ్ఞానాభిమానులైన మానవులు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలను దాటి తురీయమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అలాంటి పురుషుడు ఐహిక ఆముష్మిక విషయాల చేత వివేకం చేత నియుక్తుడై జ్ఞాన విజ్ఞానాల చేత సంతృప్తుడై నాకు భక్తుడవుతాడు. ఇలాంటి వాళ్ళు యోగంలో నైపుణ్యాన్ని సంపాదించి ఆత్మ ద్వారా పరమాత్మను దర్శిస్తారు. నువ్వు ఈ క్రమంలో నా యందు భక్తి శ్రద్ధలు కలిగి విజ్ఞానంతో కూడిన వాక్కుల చేత స్తోత్రం చేశావు, ముక్తుడవయ్యావు అని భగవంతుడైన ఆదిశేషువు చిత్రకేతుతో పలికి అదృశ్యుడయ్యాడు. అప్పుడు చిత్రకేతు మహారాజు భగవంతుడు అంతర్ధానమైన దిక్కును నమస్కరించి, గగనచారి ఆకాశంలో తిరుగుతున్నారు కదా, లక్షల దివ్య సంవత్సరాలు అడ్డులేని బలంతో యోగులు, మునేంద్రులు, సిద్ధ, చారణ, గంధర్వులు తనను వినతి చేస్తుంటే ద్రోణాది పర్వతాలు ఇంకా ఇతర రమ్యమైన ప్రదేశాల్లో తిరిగి ఆనందిస్తున్నాడు. ఆడించున్ హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులన్ బాడించున్ జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులన్ గూడించున్ సతతంబు జిహ్వల తుదిన్ గోవింద నామావళుల్ క్రీడంగిన్నర యక్ష కామినులచే కృష్ణార్పిత స్వాంతుడై. ఆ చిత్రకేతు మహారాజు కిన్నెర ఏకాంతుల చేత శ్రీహరి దివ్య నాటక గుణాలను నృత్యం చేయిస్తుండేవాడు. ఆ శ్రీహరి యొక్క ఆ జలజాత నేత్రుని ప్రఖ్యాతమైన గీతాలను వాళ్ళతో పాడిస్తుండేవాడు. ఆ గోవిందుని నామాలను వారి నాలుకల మీద పలికిస్తున్నాడు. వాసించునాత్మభో వైష్ణవ జ్ఞానంబు నాసించు భాగవతార్చనంబు భూషించునే ప్రొద్దు బుండరీ కాక్షుని భాషించు హరికథ ప్రౌఢి మెరసి ఘోషించు హరినామ గుణ నికాయంబులు పోషించు భరతత్వ బోధ మరసి సేవించు శ్రీకృష్ణ సేవ కనికరంబు సుఖమునా చేయు నీశునకు బలులు పాడువాడించి వైకుంఠ భర్త నటన రూపవర్తన గుణనామ దీపితోరు గీత జాత ప్రబంధ సంగీత విధుల కేశవ ప్రీతిగా చిత్రకేతుడపుడు. ఆ చిత్రకేతు మహారాజు మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని, భాగవత అర్చనాన్ని గుబాళింపజేసుకున్నాడు. ఎప్పుడూ నిరంతరం ఆ మహావిష్ణువునే కొలుస్తుండేవాడు. నిరంతరం పుండరీకాక్షుణ్ణి స్తుతిస్తుండేవాడు. ఆ శ్రీహరి యొక్క కథలను చెబుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ ఈ హరి గుణాలనే చాటుతూ ఆ పరతత్వం యొక్క బోధనలను చెబుతూ ఉండేవాడు. శ్రీకృష్ణ సేవకులను సేవిస్తూ ఉండేవాడు. వాళ్ళకి సుఖాన్ని కలిగిస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణుని పాటలు పాడుతూ పాడిస్తూ ఆయన గుణాలను సంకీర్తన చేస్తుండేవాడు. ఇలాగా జరుగుతుండగా ఒక సంఘటన జరిగింది. చిత్రకేతుణ్ణి పార్వతీదేవి శపించింది. ఎందుకు శపించింది? హరికీర్తించుతు నల్ల నల్ల మదిలో నబ్జాక్షు సేవించుతున్ బరమానందము నందుతున్ జగములం ప్రఖ్యాతి వర్తించుతున్ సురరాజోపమూర్తి యక్షగణముల్ సొంపార విద్యాధరాప్సరసల్ గొల్వగబాడగా సితగిరి ప్రాంతంబునన్నేగుతున్. ఈ ప్రకారంగా చిత్రకేతు మహారాజు హరిని, శ్రీహరిని కీర్తిస్తూ మనస్సులో సేవిస్తూ పరమానందాన్ని పొందుతూ లోకంలో కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతూ ఇంద్ర సన్నిభుడైన చిత్రకేతు మహారాజు అలా యక్షగణాలు, విద్యాధరులు, అప్సరస్సులు కొలుస్తుండగా ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో సంచరించసాగాడు. ఒకసారి ఆ విద్యాధర భర్తగాంచే హర నీహారామృతాహాసమున్ శ్రీ విభ్రాజితమున్ నిరస్తగిరిజా సేవా గతాయాసమున్ దేవానీక వికాసమున్ శుభ మహాదేవాంగ్రి సంవాసమున్ భూ విఖ్యాత విలాసమున్ త్రిభువనీ పూతంబు కైలాసమున్. ఆ చిత్రకేతు మహారాజు అలా సంచరిస్తూ గంధర్వులకు, యక్షులకు, కిన్నెరలకు అందరికీ కూడా అధిపతి అయి అలా సంచరిస్తూ కైలాస పర్వతాన్ని సందర్శించారు. శివుడిలాగా, మంచులాగా
అమృతంలాగా ఆ కైలాస పర్వతం, రజత పర్వతం ప్రకాశిస్తోంది, సిరులతో వెలుగొందుతూ ఉంది. గిరిజా మహేశ్వర్లను సందర్శించడానికి వచ్చే భక్తుల ఆయాసాన్ని పోగొడుతోంది. అది అమరులకు వికాసాన్ని ఇస్తోంది. పరమేశ్వరుని పాదస్పర్శచే అతి పవిత్రమైంది, విశ్వవిఖ్యాతిని పొందింది, మూడు లోకాలను పవిత్రం చేసేది అది. ఆ రజత భూధరంబున నీరేజ భవామరాదిని కరముగొల్వం బేరోలగమున నుండిన గౌరీయుతుడైన హరుని గనియ నరేంద్ర. ఓ పరీక్షన్ మహారాజా, ఆ కైలాస పర్వతం మీద, ఆ వెండికొండ మీద బ్రహ్మాది దేవతలందరూ కొలుస్తుంటే గౌరీదేవితో కూడి ఉన్న ఆ పరమేశ్వరుని చూశాడు ఆ చిత్రకేతు మహారాజు. తన నిజ రూపమింతయునునికి తెలియక వాదంబు చేసడు వేదరవము గరుణావలోకన కాంక్షితులయ్యున్న బ్రహ్మాది సనక సంప్రణుతి రవము సార శివానంద సల్లాపముల నొప్పు ప్రమథ గణాళి ఆర్భట రవంబు డమరు మృదంగాది ఢమఢమ ధ్వనితోడి పటు భృంగి నాట్య విస్ఫార రవము మానుగా జామరులు వీసు మాతృకాది కామిని జనమహిత కంకణ రవంబు మెండు జలగంగ గన్నుల పండువయ్యే కొండరా చూలి పెనిమిటి నిండు కొలువు. అప్పుడు ఆ కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడిని చూశాడు. ఆ పరమేశ్వరుడి యొక్క కొలువుకోవటం ఎలా ఉంది అంటే, ఒక పక్కన పరమశివుడి యొక్క యథార్థ స్వరూపం తెలియక వేదరాశి వాళ్ళలో వాళ్ళు వాదించుకుంటున్నాయి పరమేశ్వరుడు ఇలా ఉంటాడు అని. మరో పక్క ఆయన యొక్క కరుణా తరంగిత వీక్షణం కోసం బ్రహ్మ సనక సనందనాదులు మొదలైన వాళ్ళంతా స్తుతిస్తున్నారు. ఇంకో పక్కన ఆ పరమశివుని యొక్క ఆనంద సల్లాపాలను చెప్పుకుంటూ ప్రమథ గణాలు ఆర్భాటం చేస్తున్నాయి. ఇంకో పక్క డమరకము మృదంగము ఇలాంటి వాద్య ధ్వనులతో భృంగీశ్వరాదులు నాట్యం చేస్తున్నారు. మరోవైపు చామరాలు వీచే కామినుల కంకణ రవం చెవులకు పండుగ చేస్తోంది. ఈ ప్రకారంగా పార్వతీ పరమేశ్వర్ల కొలువుకోవటం చాలా అద్భుతంగా కన్నులకు పండగగా ఉంది. ఈ ప్రకారం బ్రహ్మాది దేవతా సమూహం సేవిస్తుంటే తన తొడ మీద అధివసించి ఉన్న భవానీ దేవిని కౌగిట చేర్చుకున్నాడు పరమేశ్వరుడు. అది చూసి చిత్రకేతు మహారాజు, ఆ గంధర్వరాజు పక్క నవ్వాడు. పార్వతీదేవి వింటుండగా ఇలా అన్నాడు: కొమరొప్పగాలోక గురుడును గడలేని ధర్మస్వరూపంబు దాన ఎగుచు జడలు ధరించియు సరిలేని తపమున బొడవైన ఈ యోగి పొంగవులును బ్రహ్మవాదులు గొల్వ భాసిల్లు కొల్వలో మిథున రూపంబున మెలత తోడ బ్రాకృతుండును బోలే బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జత నిట నకట ప్రకృతి పురుషుడై దానే కాంతమందు సతుల తోడ నలరుగాని ఇట్లు ధర్మ సభల నింతులతో గూడి పరిఢవింపలేడు భ్రాంతి నొంది. ఎలా అంటున్నారు? తను సకల పరమేశ్వరుడిని అంటున్నాడు. పక్కపక్క నవ్వాడు. పరమేశ్వరుడు తన దగ్గర తన తొడ మీద కూర్చున్న పార్వతీదేవిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ దగ్గరికి తీసుకునేసరికి పక్కపక్క నవ్వి పార్వతీదేవి చూస్తుండగా ఇలా అన్నాడు: తను సకల లోకాలకు గురువై ఉండి కూడా ఈ పరమేశ్వరుడు జటాధారులు, తపస్సంపన్నులు, యోగి పుంగవులు, బ్రహ్మవాదులు మొదలైన మహర్షులు తనను కొలుస్తుండగా లౌకికుల్లాగా అనురాగబద్ధుడై నిర్లజ్జగా అందరిలో భార్యను కౌగలించుకున్నాడు. అకట ఎలాంటి పామరుడైన ఏకాంతంలో సతులతో క్రీడిస్తాడు, కానీ ఇలా ధర్మ సభల్లో ఇంతులతో కలిసి సల్లాపాలు సాగించలేడు కదా. ఆ నవిని పరమేశ్వరుడా తని నేమియు ననక నవ్వే దత్సభవారున్ గనుగొని యోరకయుండిరి మనుజేశ్వర ఈసు ధైర్యమహి మెట్టిదియో. అలా అనేసరికి పరమేశ్వరుడు చిత్రకేతుని చూసి నవ్వాడు. ఆ ఏమి అనకుండా చిరునవ్వు నవ్వాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చూసి ఊరుకున్నారు, కానీ అంతకు మించి వారు కూడా ఏమీ అనలేదు. ఇలా పూర్వకర్మ విశేషం వల్ల, జితేంద్రియుడును అనే పుట్టిన అహంకారం వల్ల కానీ సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి దుర్భాషలాడిన చిత్రకేతువుని చూసి పార్వతీదేవి మాత్రం క్షమించలేదు. పార్వతీదేవి ఆవిడ ఇలా అంది: మముబోటి లజ్జలుడిగిన కుమతుల కుంగర్తయగుచు కోపింపంగా నమిత జ్ఞాని పుణుండగు క్షమనుండా నేడు వీడు జగములకెల్లన్. మా వంటి వాళ్ళని, సిగ్గుమాలిన వాళ్ళని
మతిలేని వాళ్ళని కోపించడానికి, ఆక్షేపణ చేయడానికి తగిన ఘనత ఇతని దగ్గర ఏమైనా ఉందా? ఇతను ఏమైనా జగాలన్నింటినీ పాలించేవాడా? భృగునారద కపిలాదులు నిగమాంతజ్ఞులు యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మనయ మెరుగరుకో. భృగు మహర్షి, నారదుడు, కపిల మహర్షి మొదలైన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఈ ఉన్న వేదాంతులందరూ కూడా యోగ విద్యా విశారదులు సైతం త్రిగుణాతీతుడైన పరమేశ్వరుని చూసి ఎప్పుడు నవ్వలేదే. వాళ్ళకి తెలిసిన ఆపాటి ఇది కూడా ఈ ధర్మ నిర్ణయం ఇతనికి తెలిసింది వాళ్ళకి తెలియదా? ఎవ్వని పద పద్మమింద్రాది విభుదుల చూడాగ్ర పంక్తుల నీడ చూచు నెవ్వని తత్వంబదెనయంగ బ్రహ్మాది యోగి మానస పంక్తి నోలలాడు నెవ్వని రూపంబు నేర్పాటు గానక వేదంబులందందవాదమడుచు నెవ్వని కారుణ్యమీ లోకముల నెల్ల దనిపి ఎంతయు ధన్యతముల చేయు నట్టి సర్వేసు పాప సంహారు ధీరు శాశ్వతైశ్వర్యునాత్మ సంసారు నీచు నెగ్గు పల్కిన పాపాత్ముడెల్ల భంగి దండనార్హుండుగా కెట్లు తగలగలడు. ఆ పార్వతీదేవి అంది, ఈశ్వరుని యొక్క పాదపద్మాలు ఇంద్రాది దేవతల కిరీట కాంతులతో ఎప్పుడు విరాజిల్లుతుంటాయి. ఇంద్రాది దేవతలు చేసే నమస్కారాలు చేసినప్పుడు ఆ కిరీటం కాంతులు పరమేశ్వరుడి యొక్క పాదాల మీద పడి వెలుగుతుంటాయి. మహేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మాది మహాయోగుల మనస్సులో ఓలలాడుతుంటాయి. మహాదేవుని యొక్క రూపాన్ని నిరూపించలేక వేదాలు వాదులాడుకుంటుంటాయి. పరమేశ్వరుని కారుణ్యం సృష్టికి అంతటికి ధన్యతను చేకూరుస్తుంది. అలాంటి సర్వేశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, పాప సంహారుణ్ణి, ధీరుణ్ణి, శాశ్వత ఐశ్వర్యుణ్ణి, ఆత్మ సంసారుని, ఈశ్వరుణ్ణి దూషించిన ఈ పాపాత్ముడు దండనార్హుడు. నిఖిల లోకాశ్రయంబు సన్నిహిత సుఖము సకల భద్రైకమూలంబు సాధు సేవ్య మైన కంజాక్షుపాద పద్మార్చనంబు నను సరింపంగ కలుడు వీడర్హుడగునే. నిఖిల లోకాలకు ఆశ్రయభూతమైంది, కోరిన వారికి సుఖాలనిచ్చేది, భద్రాలకు మూల కారణమైంది, సాధువులకు సేవింపదగింది అయిన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలను అర్చించడానికి వీడు ఇంకా ఎంత మాత్రం కూడా అర్హుడు కాడు. కాబట్టి ఓ దురాత్మ, ఈ పాపానికి ప్రతిఫలంగా నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు. ఇక ముందైనా మహాత్ములను అవమానించకు అని చెప్పించింది పార్వతీదేవి. అప్పుడు చిత్రకేతుడు విమానం దిగొచ్చి ఆ భవానీదేవి కాళ్ళ మీద పడ్డాడు. భవానీదేవికి దండ ప్రణామం చేసి చేతులు జోడించి ఇలా అన్నాడు, జగన్మాత, నీ శాపం నువ్వు ఆనందించినట్లే అగ్గుగాక నేను స్వీకరిస్తాను. కర్మఫలం చేత ప్రాప్తమైన సంసారంలో అజ్ఞానం చేత తిరిగే జీవులకు సుఖ దుఃఖాలు సహజంగా కలుగుతుంటాయి కదా. పరతంత్రులైన వాళ్ళు అనుభవించే సుఖ దుఃఖాలకు వాళ్ళు కర్తలు కారు. ఆ కారణంగా శాపము అనుగ్రహము, స్వర్గము నరకము, సుఖము దుఃఖము అన్ని కూడా సమానమైనవే, అన్ని పరమాత్మ ఇచ్చేవే. భగవంతుడు ఒక్కడు మాత్రం తన మాయ చేత ఈ లోకాలను సృష్టించి అందులో జీవులను సృష్టించి వారికి రాగద్వేషాలు కలుగజేస్తూ ఉంటాడు. తను మాత్రం దానికి లోనవ్వకుండా నిష్కళంకంగా ఉంటాడు. ఈ విధంగా జన్మించే నరుడికి భార్య, బంధువులు, శత్రువులు, మిత్రులు అంటూ ఎవరుంటారు? కాబట్టి వారి వారి కర్మఫలానుసారంగా పరమేశ్వరుడు కల్పిస్తుంటాడు. తను మాత్రం సర్వసముడుగా ఉంటాడు. ఆ పరమేశ్వరునికి జీవులకు సుఖ దుఃఖాలు కల్పించడంలో రాగద్వేషాలు ఎలాంటివి లేవు. కేవలం ఇదంతా అతని మాయ. కాబట్టి ఓ తల్లి, నీకు నేను నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు ఇచ్చిన శాపానికి నేను భయపడలేదు, జగన్మాతవైన నిన్ను నేను శంకించిన పాపానికి భయపడుతున్నాను అని దండ ప్రణామాలు చేసి పార్వతీ పరమేశ్వర్లను ప్రసన్నలను చేసుకొని చిత్రకేతువు తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు, దైత్యులు, దానవులు, ప్రమథగణాలు అందరూ వింటుంటే పార్వతీదేవితో ఇలా అన్నారు, ఓ పార్వతి, ఇప్పుడు నీకు తెలిసిందా నారాయణ దాసదాసానుచరుల నిస్పృహ భావం? విష్ణువును దర్శించిన భాగవతులకు స్వర్గము నరకము అనేటి భేదభావాలు ఏమీ లేవు. వాడు చిత్రకేతు గంధర్వరాజు అయితే గంధర్వరాజు, మానవుడైతే మానవరాజు. ఇప్పుడు రాక్షసుడు కమ్మన్నావు, రాక్షసుడు అవుతాడు. వాళ్ళకి శరీరం మీద దుఃఖం లేదు. జీవులకు శరీరంతో కూడడం వల్ల నారాయణ లీలతో ఈ ద్వంద్వ సుఖం ఆత్మయందు అజ్ఞానం చేత కల్పించబడింది.
ఇలాంటి ద్వంద్వాలు వాసుదేవుని ఎందు భక్తి కల వాళ్ళకి చెందవు. నేను కుమార నారదులు నీరజ గర్భుడు దేవ సంఘమున్ మానిత యోగి వర్యముని మండలమిట్లగు వారమందరన్ దానవ విద్విడంస జనితాత్ముల మయ్యుదీయ తత్వమం గానగనేరమీసు ఘన గర్వమునందల పోసి చూచుచున్. నేను కుమారస్వామి, నారదుడు, బ్రహ్మ, దేవతలు, యోగులు మేమందరం కూడా ఆ దానవులను నిర్జించిన శ్రీమన్నారాయణ్ణి అంశ వల్ల జన్మించిన వాళ్ళమే. అయినా గర్వంతో ఆయన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అతనికి ప్రియుడే తెరగునలేడు నిఖిలమెల్లను దానై భూతములకాత్మ ఎగుటయు భూత ప్రియుడొక్కడాది పురుషుడు తన్వి. ఓ పార్వతీదేవి, ఆ మహావిష్ణువుకు ప్రియుడు కాని అప్రియుడు కాని అంటూ ఎవరు లేరు. సర్వము ఆయనే, సర్వభూతాలకు ఆత్మ ఆయనే. ఆయన భూత ప్రియుడు, ఆయన ఆది పురుషుడు. అరయ చిత్రకేతుడు అతి శాంతుడు అతిలోక సముడు విష్ణు భక్తి సంగతుండు నితనినేమి సెప్ప నీసుండ నగునేను నువిద యచ్యుత ప్రియుండ జుమ్మి. చిత్రకేతువు అతి శాంతుడు, అందరినీ సమానంగా చూసేవాడు, విష్ణు భక్తుడు. ఏం చెప్పమంటావు ఇతని గురించి? ఈశ్వరుడునైన నేను సైతం విష్ణు భక్తుడినే కదా. కావున భగవద్భక్తుల భావమునకు విస్మయంబు పని లేదు మహా దేవి భవ శాంత చిత్తులు పావన పరతత్వ నిపుణ భవ్యులు వారల్. కాబట్టి భగవద్భక్తుల విషయంలో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. వాళ్ళు బుద్ధిమంతులు, శాంత చిత్తులు, పావనమైన పరతత్వాన్ని బాగా తెలుసుకున్నవాళ్ళు అని పరమేశ్వరుడు అలా పలికేసరికి పార్వతీదేవి ఆ విస్మయాన్ని వదిలేసి పరమశాంతురాలైంది. చిత్రకేతువు పార్వతీదేవికి ప్రతిశాపాన్ని ఇయ్యగలిగిన సమర్థుడు అయినప్పటికీ పరమశాంతుడే పార్వతీదేవి శాపాన్ని శిరస్సును ధరించాడు. ఇలాంటి సాధు లక్షణాలు విష్ణు భక్తులకు కాక ఇంకెవరికి ఉండవు. ఈ విధంగా శాపానికి గురైన చిత్రకేతుడు త్వష్ట యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో దక్షిణాగ్నిలో దానవ యోనిలో పుట్టి వృత్రాసురుడు అనే పేరుతో భగవద్భక్తుడు అయ్యాడు అని సుఖ మహర్షి చెప్తున్నాడు. నరనాథ ఈ వృత్రునకు రాక్షసాకృతి కలిగిన ఈ పూర్వ కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో బరగ విన్న చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడు చెదరిపోవు సకల వైభవములు సమకూరు దమయంత దొల్కాడు కోర్కుల తోడగూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను గూడి అనుభవించుచు సుందురధిక సుఖము అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు. ఓ నర్నాథ, ఇదయ్యా వృత్రాసురుడి యొక్క పూర్వజన్మ కాదా. వృత్రాసురునికి రాక్షస జన్మ కలగడానికి కారణం ఇది. వృత్రాసురుడు శ్రీ మహావిష్ణు భక్తుడు అవడానికి కారణం ఇది. ఈ చిత్రకేతు మహారాజు పవిత్ర చరిత్రను భక్తితో ఎవరు చదివినా విన్నా వాళ్ళ యొక్క దుష్కర్మలన్నీ కూడా సకల దుష్కర్మలు నశిస్తాయి, సకల వైభవాలు సమకూరుతాయి, కోరికలు తీరుతాయి. అంతేకాకుండా నిర్మలాత్ములై సత్య జ్ఞాన నిరతులై సమస్త పాపాలను పోగొట్టుకొని బంధు మిత్ర పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉంటారు అని ఈ చిత్రకేతుపాఖ్యాన యొక్క ఫలశ్రుతిని కూడా సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేశారని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేశారు. ఇక్కడ ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.